ఏమిటిదంతా? వాళ్ళు చెప్పేదంతా నిజమా? అవునమ్మా, లక్ష్మి వచ్చిన వేళ విశేషం. ఇంతకాలం మనతో విరోధంగా ఉన్న రామరాజు వినయంగా చేతులు కట్టుకుని ఈ కానుకలన్నీ తీసుకొచ్చి మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటానని ప్రాధేయపడి అడిగాడమ్మా. అందుకు మీరేమన్నారు? సరే అన్నారా? ఇంత పెద్ద సంబంధం వస్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా కాదంటారమ్మా? గొప్ప సంబంధం. మనకు డబ్బు రానంత కాలం మనల్ని హీనంగా ఎందుకు పనికిరాని వాళ్ళ చూసిన రామరాజుది గొప్ప సంబంధం. పండగ పూట మన ఇంటి మీదకి అప్పులో వాళ్ళొస్తే వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని మనల్ని వీధిలోకి లాగాలనుకున్న రామరాజుది గొప్ప సంబంధం. జరిగినవన్నీ పలక మీద రాతలు కావనా చెరిపేసి మర్చిపోవటానికి. మీకు నచ్చినా వాళ్ళ అబ్బాయిని నేను చచ్చినా చేసుకోను. ఏమిటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత గొప్ప సంబంధం? గొప్ప అనేది డబ్బు విషయంలోనే చూస్తున్నారు అంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. మంచి మనసున్న మనిషి కావాలి, గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి కావాలనే ఆలోచనే లేకుండా డబ్బున్నవాడే గొప్పవాడు అనుకోవటం చాలా దౌర్భాగ్యం. అవే మాటలు? అంతకన్నా మంచి సంబంధం వస్తుందా నీకు? మంచి అనే పదానికి నీ డిక్షనరీలో అర్థం ఏమిటో నాకు తెలియదు గాని నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకునే మనిషి భీమరాజు ఒక్కడే. భీమరాజునా? ఏమే, అతను మన ఇంట్లో పనివాడన్న సంగతి మర్చిపోయావా? అతనంతస్తే ఏమిటి, మనంతస్తే ఏమిటి? జ్యోతి, ఆ కూలి పని చేసుకు బతికే భీమరాజుని చేసుకుంటాననటానికి నీకేమైనా మతిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామరాజు కొడుకుని చేసుకు తీరాలి. నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఇంట్లో మిమ్మల్ని అమ్మని ఏ ఒక్కరూ పట్టించుకోకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తే భీమరాజు వచ్చి మీ బరువు బాధ్యతల్ని తన్నెత్తిన వేసుకున్న సంగతి మర్చిపోయారా? మీరు మందులు లేకుండా జబ్బుతో మంచాన్ని పడి ఉంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏ సంబంధం లేనట్టు ఉండిపోతే తన ప్రాణాన్ని తెగించి మీకు మందులు తెచ్చిచ్చింది భీమరాజు అన్న సంగతి మర్చిపోయారా? చాలు, అలా సాయం చేశాడనుకుంటే కృతజ్ఞుని అంటాను. కావాలంటే కాస్త డబ్బు పారేస్తాను, అంతేగాని కన్న కూతుర్నే కట్టబెట్టనే. చేతులకి డబ్బు రాగానే చేసిన సహాయాలకి చూపించిన అభిమానాలకి విలువ కట్టడం ప్రారంభించారా నాన్న? నిజంగా అతను చేసిన సహాయాలకి డబ్బుతోనే విలువ కట్టాలనుకుంటే ఈ లోకంలో ఉన్న డబ్బంతా ఇచ్చినా సరే సరిపోదని తెలుసుకోండి. ఏమిటా వాగుడు? ఇంతకీ ఆ సంబంధం చేసుకుంటావా, చేసుకోవా? చేసుకోను. ఎవరేమనుకున్నా సరే నేను భీమరాజునే చేసుకుంటాను. ఎంతకు తెగించావే, మాకే ఎదురు చెప్తావా? అసలు నిన్ను కదా అనాల్సిందే ఈ పాడిని. రారా రా, నువ్వు చేసిన సహాయానికి చేతులెత్తి దండం పెడతాం అనుకుంటున్నాను రా. ఏమిటి బాబు గారు మీరు అనేది? అరుమై, ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఒరే, ఎంత ఎత్తు వేశావురా! మంచి వాళ్ళ మా ఇంట్లో చేరి మా అందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వయసులో ఉన్న ఆడపిల్లను వల్ల వేసుకుంటావా? వరా వరా ముందు. ఒరే, నీలాంటి వెన్నుపోటు పొడిచే మనిషిని ఇంతకాలం ఇంట్లో అడ్డు పెట్టడం నాదే బుద్ధి తక్కువరా. పోరా బయటికి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. మనిషి కంటే డబ్బుకు విలువనిచ్చేవాళ్ళు నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు అని నమ్మేవాడిని నేను. అందుకే మనుషులకి మనసులకి విలువనిచ్చే మీ నీళ్ళలో చేరాను. కానీ డబ్బు రాగానే మీరు కూడా ఇలా మారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీలాంటి మనుషుల నీళ్ళలో నేను ఉండలేను. కట్టుగుడ్డలతో ఇంట్లో అడుగు పెట్టాను, ఆ కట్టుగుడ్డలతోనే వెళ్ళిపోతున్నాను. రాజు, నేను నీతో పాటే వచ్చేస్తాను. ఎక్కడికే వెళ్ళేది? మా పరువు మర్యాదల్ని మంట కలిపి ఆ పక్కీర వేధతో పెడతావా? సుందరి, దీన్ని తీసుకెళ్లి గదిలో పెట్టి నిలబడవే, పోరా బయటికి. లక్ష్మీపతి గారు, డబ్బుతో కొనుక్కోలేనివి ఏమిటనేది త్వరలోనే మీకు తెలిసొస్తుంది. వస్తాను. నిలువ నీడ కూడా పోయినట్లుందే. ఆ విషయం మీకెలా తెలుసు? నాకు ఇష్టమైన వ్యక్తిని గురించి అన్ని విషయాలు తెలుసుకోవటం అనుక్షణం నాకు అలవాటు. ఇప్పుడు తెలుసుకోవటం వల్ల ఫలితం ఏమిటో? వేరే దారి లేదు గనక నా వెంట వస్తావని ఆశ. ఒక్క పూట తిండి లేకపోయినంత మాత్రాన మనిషి పోతాడనుకోవటం ఎంత పొరపాటు. ఒక చోట ఆశ్రయం పోయినంత మాత్రాన నేను వస్తాననుకోవటం అంతే పొరపాటు. ప్రపంచం చాలా విశాలమైంది, కానీ అందులో ప్రతి చోటు సౌకర్యమైంది కాదు. రాజాలాగా దర్జాగా ఉండక ఇంకా నీకు ఈ బ్రతికెందుకు? మీరు చెప్పే బ్రతుకులో సంతోషం ఉంటుంది, నేను కోరుకున్న బ్రతుకులో సంతృప్తి ఉంటుంది. అందుకే నేను ఇలాగే బ్రతకదలుచుకున్నాను. చూడు, వెళ్ళిపోయే నీకు దిక్కు లేకపోయినా, పంతం పట్టిన నువ్వు పరిస్థితులకి తట్టుకోలేకపోయినా మొహమాటం లేకుండా నా దగ్గరికి వచ్చేయచ్చు. ఈ రోజంతా నేను ఊరి బయట గెస్ట్ హౌస్లోనే ఉంటాను. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ నిర్ణయాలు తరచూ మారుతూ ఉంటాయేమో కానీ నా నిర్ణయం మాత్రం ఒక్కటే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.